ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి జగదీష్ అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వస్తున్నటువంటి నాయకులకు పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ భూపాలన్న జగదీష్ అన్న నిరంజన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ముగ్గురు ఉన్నారు. ఓకే మాట్లాడతాను అన్న పాట పాడమంటుండే 2 minutes ఇంట్రడక్షన్ అంతే 40 నిమిషాలే ఉంది కాబట్టి జై తెలంగాణ పాటలు బంద్ చేయరా ఒక నిమిషం పాటలు బంద్ చేయరా ఆగండి. ఓకే 40 నిమిషాలే ఉంది 2 గంటలకు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహాధరణను ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ. దయచేసి డాన్స్ మీద ముందటి రోజులు జరగాలి. సార్ కేటీఆర్ గారిని తీసుకోవాలి, కేటీఆర్ గారిని తీసుకోవాలి. మీరు అక్కడనే పైకి వచ్చారు, పక్క జరుగుంది. డాన్స్ మీద రావాల్సిన రానియండి. పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి ఆశాకిరణం, రేపటి తెలంగాణ భవిష్యత్తు. కేసీఆర్ తెలంగాణను తెస్తే తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన మన యువ నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ రైతు మహాధర్నాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి పోరుగడ్డ నల్గొండ జిల్లా రైతాంగం బిడ్డల తరఫున స్వాగతం సుస్వాగతం. పెద్దలు నిరంజన్ రెడ్డి గారు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, పెద్దలు కేసీఆర్ గారు రైతులకు జరుగుతున్న అన్యాయానికి పరిశోధన చేసి సరైన పద్ధతుల్లో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కమిటీ అధ్యక్షులుగా నియమించిన పెద్దలు నిరంజన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తూ, మిత్రులు ఎవరైతే ఉన్నారో డాన్స్ పక్కన అక్కడ నిరంజన్ రెడ్డి గారికి దారిచ్చి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారితో పాటు వచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కూర్చోండి. మీరు లేవద్దు, ముందు వారు కూర్చోండి, లేవద్దు. అట్లా ఎవరు ముందుకు రావద్దు, పద్ధతి కాదు. కూర్చోండి, అందరు కూడా దయచేసి కూర్చోవాలి. నిజమే, మీరు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఎవరి విశాలం కూర్చోండి ప్లీజ్. కేటీఆర్ గారు వస్తుంటే ఉత్సాహంతోనే జిల్లా మొత్తం నుండి కూడా యువతరం కదిలి వచ్చింది. కూర్చోనేందుకు మీకు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం, మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులు ఎవరు కూడా ఆ రకంగా వస్తే సాధ్యం కదా. సీను కూర్చో సీను, నాగేంద్ర కూర్చో అన్న, కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. రిక్వెస్ట్ ప్లీజ్. మీడియా కూడా అర్థమవుతారు, మీడియా కూడా తీసేయండి. మీడియాకి అర్థమైంది సాధ్యం కాదు. ఇప్పుడు అందరు షేక్ హ్యాండ్ ఇవ్వడం సాధ్యం కాదు. సార్ కష్టమవుతుంది. ఆయన ఎవరినా ప్లీజ్ మీడియా కట్టమవుతారు భయ్, మీడియా కట్టమవుతారు. సమయం లేదు, మనకు కోర్టు ఇచ్చిన సమయం లోపలనే మన సమావేశం, మన ధర్నా కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కూర్చోండి అన్న. నిరంజన్ స్వాగతం. కూర్చోండి మిత్రులారా. ఒక సంవత్సర కాలంలోనే ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ పాలనలో నీళ్ళేందో పాలేందో తేలిపోయినాయి. మీడియా ముందర మీరు కూర్చోకపోతే సార్ మాట్లాడలేడు. మీడియా కూర్చోమని చెప్తున్నాం. మీరు దయచేసి కూర్చోండి. ముందున్న వాళ్ళు, మీడియా గడ్డ ఉన్న వాళ్ళు కూర్చోండి, లేదా పక్కకి వెళ్ళిపోండి. బాబు నీకే చెప్పేది, కూర్చో, లేదంటే వెళ్ళి పక్క జరుగు. మీరు ముందున్న వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళని చెడగొడతారు. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని చెడగొట్టినట్టే చేస్తున్నారు మీరు కూడా. వాళ్ళు దయచేసి అభిమానంతో వచ్చిన వాళ్ళు మీటింగ్ సజావు సాగనియండి. కూర్చోండి అన్న ప్లీజ్. సార్ చెప్పే 4 మాటలు వినాల్సిన అవసరం ఉంది. బాగా మీరు ఎన్నుకున్న బ్లూ షర్ట్ అయినా కూర్చోవే. నువ్వు కూడా కూర్చో. శోభన్ కూర్చోండి. మీరు జరగాలి. కట్టిన వాళ్ళు బాబు మీరు జరగాలి. అడ్డం ఉంటే జరగండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. రమేష్ పక్క జరగాలి. సూర్యాపేట కౌన్సిలర్ రమేష్ ను పక్క జరగాలి. మీరు అడ్డ ఉన్నారు, మీడియాకి అడ్డ ఉన్నారు. జరుగు బాబు, నువ్వు జరుగు బాబు. జరగదు లేదు, కూర్చో. నాగేందర్
నువ్వు కూర్చోలేకపోతే పక్కకు బా, కూర్చోలేకపోతే పక్కకు బా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే రైతాంగం మద్దతుతోని. రైతాంగం సమస్యల పునాదిగానే కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం ప్రారంభించిండ్రు. ఆనాడున్న చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నెత్తిన పిడుగులాగా విద్యుత్ ఛార్జీలను పెంచిన సందర్భంలో